మోంతా సైక్లోన్ కారణం చేత ఈ పెనలూరు నియోజకవర్గంలో దాదాపు రైతులు సాగు చేస్తున్నటువంటి ఎక్కువ విస్తీర్ణంలో ఉన్నటువంటి వరి సాగు సుమారు ఒక 60% వరకు దెబ్బతింటంతో రైతులందరూ కూడా తల్లడిల్లుతున్నటువంటి పరిస్థితులు. సుమారు ఉయ్యూరు మండలంలో మనం తీసుకున్నట్లయితే ఒక 8,000 ఎకరాలు పైచిలుకు ఉంటే ఒక 2,400 రైతులు వాటిని బారిన పడినటువంటి పరిస్థితి. అలాగే కంకిపాడు తీసుకున్నట్లయితే సుమారు 8,000 చిల్లర పైచిలుకు విస్తీర్ణంలో వరి సాగు ఉంటే మరి అలాగే ఒక 3,000 మంది రైతులు, సుమారుగా 3,000 మంది రైతులు సాగు చేస్తున్నటువంటి పరిస్థితి. అలాగే మన పెనలూరు మండలం కింద తీసుకున్నట్లయితే 3,700 ఎకరాల పైచిలుకు కనుక విస్తీర్ణంలో సాగు జరుగుతూ ఉంటే సుమారు 1,200 పైచిలుకు మంది రైతు కుటుంబాలు ఆధారపడుతున్నటువంటి పరిస్థితి. మరి నియోజకవర్గం మొత్తంగా కనుక తీసుకున్నట్లయితే సుమారు 19,900 పైచిలుకు ఎకరాలు వరి సాగు మీద కేవలం సాగు జరుగుతూ ఉంటే వాటి యొక్క ఈ విస్తీర్ణంలో ఉన్నటువంటి సాగు మొత్తం కూడా పూర్తి స్థాయిలో దెబ్బతిన్నటువంటి పరిస్థితి. ఇక్కడ మీరు గమనించినట్లయితే ఇక్కడ పడిపోయి ధాన్యం కూడా ఎందుకు పనికి రాకుండా చాప పడిపోయినట్టు మొత్తం కింద పడిపోయినటువంటి పరిస్థితి. మరి దాదాపు ఒక 7,000 కుటుంబాలు రైతులు ఈ టోటల్ విస్తీర్ణంలో సాగు చేస్తున్నటువంటి పరిస్థితులు. వీళ్ళందరూ కూడా బాగా విపరీతమైన నష్టానికి లోనయ్యి నడ్డి విరిగి లెగవలేనటువంటి పరిస్థితిలో కొనసాగేటువంటి పరిస్థితులు నెలకొన్నాయి. కాబట్టి తక్షణమే ప్రభుత్వం స్పందించి వాళ్ళకి నష్టపరిహారం చెల్లించాలని, వాళ్ళకి తగిన రీతిలో న్యాయం జరపాలని, ఇప్పుడు జరిగినటువంటి విపత్తుని దృష్టిలో ఉంచుకుని ఈ రాజకీయాలు పక్కన పెట్టి భేషమ్యాలు ఏమీ లేకుండా అందరికీ నష్టపోయిన ప్రతి ఒక్క రైతుకి కూడా సాయం అందాలని మేము మీ ద్వారా ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాం. అలాగే మరి కమర్షియల్ క్రాప్స్లో విస్తీర్ణంలో ఉన్నటువంటి మరో 400-500 ఎకరాల్లో సాగులో ఉన్నటువంటి వాళ్ళు కూడా నష్టపోవడం జరిగింది. వీళ్ళందరికీ తక్షణమే వాళ్ళకి సాయం అందించాలని, వాళ్ళని ఆదుకోవాలని మీ ద్వారా వేడుకుంటున్నాం.